జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలోని వెలిపోడు గ్రామంలో ఎన్డీఏ అభ్యర్థి, జనసేన, బీజేపీ, టీడీపీ అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం కొనసాగింపచేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులైనటువంటి మాలేపేటి సుబ్బానాయుడు, రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా చేపట్టి కావ్య కృష్ణారెడ్డిని ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్క ఛాన్సు ఇచ్చి కావలి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కావ్య కృష్ణారెడ్డి కోరారు. అన్యాయం లేదు నార్జునుడు అయితడు, ఆపదంటే చాలు వరచనము ఆగడు. వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మోసపు మాటలు తప్ప, మాయ మాటలు తప్ప, దోపిడీ తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక్కొక్కరు 15 ఎకరాలు చూపిస్తాం, ఒక్కొక్కరి దగ్గర 15 ఎకరాలు. ఎక్కడ బయట ఊర్లో ఉండే వాళ్ళకి పొలాలు. మేము ఒకటే హామీ ఇస్తున్నాం. ఇప్పుడు కృష్ణారెడ్డి అని కూడా చెప్తాడు మీకు. తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఆ రోజు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల ముందు పెట్టుబడి దగ్గర పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు సరిగ్గా చూపిలా. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు, కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అవుతున్నారు. ఎమ్మెల్యే అయిన పాటనే ఫస్ట్ ప్రోగ్రాం ఎయిర్పోర్ట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పట్టాలు ఇచ్చున్నారో ఆ పట్టాలు అందరూ చూపిస్తాం. ఎవరు ఏమి మోసం చేయాలో కుదరదు, పెట్టుకోండి. ఇంకా కూడా ఖాళీ భూములు ఏముంటే నిజమైన పేదవాడికి ఇస్తామని ఈరోజు ఆ అల్లా సాక్షిగా ఆ మసీద్ కాడ మేము చెప్తున్నాం. ప్రతి పేదవాడికి భూమి ఇస్తే చూస్తాం. ఎవరైతే దోసుకొని ఉన్నారో 10 ఎకరాలు, 5 ఎకరాలు అన్ని బయటికి తీస్తాం. అందులో సందేహం లేదు. మీరు ఒకటే మళ్ళీ తప్పు చేయొద్దని చెప్తున్నా. ఒకసారి తప్పు చేసి 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఆ తప్పు జరగకూడదు. వెలిపోట్లో ఎప్పుడు రాని మెజార్టీ రావాలి. మనకి ఏ పని కావాలన్నా కృష్ణారెడ్డి అని కలిపి చేయించుకోవాలి. మెజార్టీ వస్తే చూడరా, నా కోసం ఎంత కష్టపడి ఎంత మెజార్టీ వచ్చిందో వాళ్ళు వస్తే పని చేయాలని ఆరాటం ఉండాలా. మీరు మెజార్టీ రాకుండా ఎక్కడికి పోయినా మీకు విలువ ఉండదు. గ్రామంలో పని కావాలంటే పొలాలు కావాలన్నా, కాలువలు కావాలన్నా, డొంకలు కావాలన్నా, తాగునీటి సమస్య, ప్లాంట్ కావాలన్నా అన్నీ చేసేదానికి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, కావ్య కృష్ణారెడ్డి గారు. ఇద్దరు వాళ్ళు పెద్ద వ్యాపారవేత్తలు. ఈ గవర్నమెంట్ ప్రభుత్వ సొమ్ముకి, ప్రజల సొమ్ముకి ఆశపడరు. వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి. ఈ వైసీపీ నాయకుల్లాగా దోచుకునే వాళ్ళు కాదు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా గుర్తుపెట్టుకొని 2 సైకిల్ మీద వేసి 13వ తారీఖున అఖండ విజయంతో కావలి నియోజకవర్గం ఈ జిల్లాలో ఫస్ట్ మెజార్టీ ఉండాలని కోరుకుంటూ మీ అందరూ 2 సైకిల్ మీద వేస్తున్నారు. కావ్య కృష్ణారెడ్డి అన్నకి, వేమిరెడ్డి ప్రభాకర్ అన్నకి మళ్ళీ ఇదే జెండా చెట్టు కాడ మళ్ళీ కృష్ణారెడ్డి అని ఎమ్మెల్యేగా వచ్చి మీటింగ్ పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీకు కొంచెం భరోసా కృష్ణారెడ్డి అని చెప్తాడు. ఏనండి, మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, మన ఊరి బాగు కోసం, మన ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం, మన బిడ్డ జీవితాలు బాగుండడం కోసం, అన్నిటికీ ఒకే ఒక విజయం, తెలుగుదేశం విజయం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి,
మన ప్రాంత అభివృద్ధి జరగాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి. మన బిడ్డల జీవితాలు బాగుండాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి. మన గ్రామంలో ఉండే సమస్యలన్నీ తీరాలి. అందుకే మీ ముందుకు వచ్చా. మీ ప్రాంతవాసిగా, కావలి నియోజకవర్గంలో స్థానికంగా ఉండే వ్యక్తిగా నాకు కూడా ఒక అవకాశాన్ని కల్పించండి. పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి. ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి మీతో కలిసి నేను కూడా నడిచి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకునేదానికి నేను ముందుంటాను. తప్పకుండా నాకు ఒక అవకాశాన్ని కల్పించి ఆశీర్వదించి దీవించండి అని చెప్పి ఈ వెలుపోడు ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పరిపాలన అంటే ప్రజలకు సేవ చేసేవాడు రాజు. పరిపాలన అంటే నిరంతరం ప్రజలను కాపు కాసుకునేవాడు నాయకుడు. నిరంతరం ప్రజల సంక్షేమం కూసేవాడు నాయకుడు. నిరంతరం ప్రజలకు ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు తీర్చేవాడు నాయకుడిగా ఉండాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి వెలుపొడు ప్రజలారా. గత 10 సంవత్సరాల నుంచి కావలి ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి ధన సంపాదనే ధ్యేయంగా తన సంపాదన పెంచుకునే క్రమంలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క సమస్యని కూడా గత 5 సంవత్సరాల నుంచి పరిష్కరించిన పరిస్థితులు లేవు. ముఖ్యంగా మీరు మీ ఊర్లోనే తీసుకోండి. ఎక్కడ గొంతుల్లో సిమెంట్ రోడ్లు వేసున్నా అవి తెలుగుదేశం హయాంలో జరిగినాయి తప్ప గత 5 సంవత్సరాల కాలంలో ఈ ఊరిలో లేదా మీ పంచాయతీలో ఒక్క డ్రైన్ కానీ, ఒక్క సిమెంట్ రోడ్డు కానీ, ఒక్క మంచినీటి సదుపాయం కానీ, మీ శ్మశానానికి పోయేటువంటి వాగుకు తూములేసి మీకు ఇబ్బందులు కలిగించకుండా ఉండటం కానీ ఎక్కడైనా ఒక్క సమస్యనైనా ప్రతాప్ కుమార్ రెడ్డి పరిష్కరించాడని ఆలోచించండి. ఇంటి యజమాని ఇంటిని ఎలా కాపాడుకుంటాడో, నియోజకవర్గానికి యజమానిలో వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఎలా రక్షించుకుంటాడో, నియోజకవర్గానికి ఉండాల్సిన నిధులకు ఇబ్బంది వచ్చినా, మంచినీటి ఇబ్బంది వచ్చినా, రోడ్డు ఇబ్బంది వచ్చినా, కాలువలు ఇబ్బంది వచ్చినా, కాలనీ ఉద్యోగ భద్రతలో ఇబ్బందులు వచ్చినా ప్రతి దాన్ని రక్షించుకుంటూ ఈ ప్రాంత ప్రజల్ని భక్షించేవాడు ఎమ్మెల్యే కాదు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. గత 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఈ 5 సంవత్సరాలు కలగలేదు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించినా రాష్ట్రంలో తెలుగుదేశం గెలిపించారని ఆలోచన లేకుండా తెలుగుదేశం